వివేకానంద అంటే విజయం, విజయం అంటేనే వివేకానంద అని మరోసారి తమ కళాశాల విద్యార్థులు రుజువు చేశారని కళాశాల నిర్వాహకులు రాధాకృష్ణ, ఉషారాణి, విష్ణువర్ధన్, దినేష్ వర్ధన్లు తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలలో వివేకానంద విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చారని, ఇది తమకెంతో గర్వకారణమని అన్నారు. శనివారం సాయంత్రం కళాశాల ప్రాంగణంలో రాధాకృష్ణ, ఉషారాణి, విష్ణువర్ధన్, దినేష్ వర్ధన్లు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రవికుమార్, డీన్ శ్రీకర్ రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు వారు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈరోజు ఏపీ బోర్డ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రావడం జరిగింది. అందులో ఎప్పట్లాగే వివేకానంద కాలేజ్ స్టూడెంట్స్ ఒక విజయ కేతనం ఎగరేయడం జరిగింది. మా స్టూడెంట్స్ ఆర్ వినయ్ తారక్ 470కి 463 మార్క్స్ జూనియర్ ఎంపీసీ సాధించుకోవడం జరిగింది. అలానే ఎం సుమంత్ 470కి 459 మార్క్స్ రావడం జరిగింది. అలానే సిహెచ్ సాల్మా 470కి 450 మార్క్స్ రావడం జరిగింది. అలానే డి స్పందన బైపీసీ 440కి 428 మార్క్స్ రావడం జరిగింది. అలానే ఎల్ లక్ష్మి జూనియర్ సిఈసి 500కి 446 మార్క్స్ రావడం జరిగింది. అలానే మన సీనియర్ ఇంటర్ తీసుకుంటే ఎస్ జనని, ఈ అమ్మాయి 981 ఒక స్టేట్ ర్యాంక్ మార్క్ రావడం జరిగింది. ఈ అమ్మాయి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంటర్మీడియట్ వివేకానంద కాలేజీలో జాయిన్ అయ్యి ఒక స్టేట్ ర్యాంక్ లెవెల్లో మార్క్స్ సాధించడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలానే కే సింధూరా సీనియర్ బైపీసీ 978 మార్క్స్ రావడం జరిగింది. అలానే పి జాస్విని 950 మార్క్స్. అలానే మనస్విని 951 మార్క్స్. అలానే పి హిందూ 945 మార్క్స్ సీనియర్ సిఈసి రావడం జరిగింది. మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. వివేకానంద అంటేనే ఒక విజయం అంటేనే వివేకానంద అని మా స్టూడెంట్స్ తెలియజేశారు. ఈ క్రెడిట్ అంతా మా స్టాఫ్కి, మా స్టూడెంట్స్కి, మా డీన్ శ్రీకర్ సార్కి ఈ క్రెడిట్ అంతా వెళ్తుంది. ఇలానే రాబోయే రోజుల్లో మా వివేకానంద కాలేజు ప్రిన్సిపల్ రవి సార్ కానీ స్టాఫ్ అందరి వల్లే ఈరోజు ఇంత విజయం రావడం జరిగింది. రాబోయే రోజుల్లో వివేకానంద కాలేజ్ ఇంక మరెన్నో విజయాలని అందుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి స్టాఫ్కి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఏదో కార్పొరేట్ కాలేజెస్లో ఏదో చెప్తారు దానికి లక్ష్యంతో తీసుకోపోయి కూడా కట్టే బదులు ఏమి ఈ మీడియం కాలేజెస్లో చదువుకుంటే ఎవరికన్నా ఈ ఫలితాలు పర్సంటేజ్ చూసుకుంటే 100% స్ట్రైక్ రేట్తో మన కాలేజ్ మొత్తం ఫలితాలు. ఈ ఫలితాలు ఏ కాలేజీ సాధించుండదని నేను మీకు మీడియా సాక్షిగా చెప్తున్నాను. అంత స్ట్రైక్ రేట్, మంచి స్ట్రైక్ రేట్ సాధించింది. దానికి ప్రతి ఒక్కరికి, ప్రతి విద్యార్థికి, ప్రతి ఉపాధ్యాయుడికి, ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాలేజీలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఎంతో మంచి మార్కులతో గొప్ప విజయం సాధించిన మా స్టూడెంట్స్ అందరికీ పేరున కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. సో పిల్లల్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దిన మా లెక్చరర్స్ అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. సో లైఫ్లో ఒక మంచి గోల్కి ఈ పిల్లలు చేరాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇయర్ మా కాలేజ్ స్టూడెంట్స్ రిజల్ట్స్ సాధించినందుకు
కంగ్రాట్స్ చెప్తున్నాను. వాళ్ళని ఇంత బాగా తీర్చిదిద్దిన మా ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్కి, మా యొక్క డీన్ సార్ శ్రీకర్ సార్ గారికి అండ్ మా యొక్క ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి. అతి సాధారణ విద్యార్థులతో ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే అగ్రగామిగా సాధించిన మార్కులు చూస్తుంటే వీళ్ళంతా కూడా 10వ తరగతి దాకా ఒక ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ఈరోజు అతి తక్కువ ఫీజులు మాకు చెల్లించి ఇంతటి ఘన విజయాన్ని సాధిస్తే ఇది మేము కూడా నమ్మలేకపోతున్నాం. ఒక 463 మార్కే 466, మేము 463 మార్కులు సాధించాం. వాళ్ళందరూ కూడా అతి సాధారణ విద్యార్థులు. మేము తీసుకుంటున్న ఫీజులు కూడా తక్కువ ఫీజులు తీసుకొని, అంటే లక్షల్లో కాకుండా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఫీజులు తీసుకొని మా కరెస్పాండెంట్ వాళ్ళు ఎంత శ్రమకి కూడా ఇబ్బంది పడుతూ కూడా మేము ఈరోజు ఒక స్థాయికి పిల్లలను తీసుకురావాలి అని ఈరోజు చాలా గర్వకారణంగా ఉంది. ఇంతమంది అంటే ఇందాక చెప్పిన 5-6 మంది పేర్లే కాకుండా చాలామంది సాధించారు. 450, 449 ఆ విధంగా, 979, 970 ఆ విధంగా ఒక 20-30 మంది దాకా మంచి మార్కులు సాధించారు. అదేవిధంగా పర్సంటేజ్ తీసుకుంటే కూడా 85 above% ఇంకా చూస్తున్నారు. ఫలితాలను కూడా ఇంకా మనం చూడలేదు, ఇంకా చూస్తున్నాం. ఇప్పుడు చూసిన దాంట్లోనే 85% కూడా రావడం జరిగింది. ఇదంతా మా లెక్చరర్స్ అందరూ కూడా 20-30 ఏళ్ళ అనుభవం కలిగిన లెక్చరర్స్ అందరి చేత చెప్పిస్తున్నారు. PhD చేసిన లెక్చర్లు కూడా మన కళాశాల విద్యని బోధిస్తూ ఉన్నారు. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు చదువుని నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఒక విద్యనే కాకుండా మనం వాళ్ళకి స్పోర్ట్స్లో కానీ NCCలో కానీ, మనకు NCC విభాగం కూడా మనకు ఉంది. ఆ NCCలో కూడా పిల్లలు బాగా శిక్షణ తీసుకుని రేపు డాక్టర్లుగా లేదంటే మంచి మంచి గవర్నమెంట్ ఉద్యోగాల్లో వాళ్ళు సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనికి అందరికీ సహకరించిన మా కళాశాల కరెస్పాండెంట్ యాజమాన్యం మొత్తానికి మరియు డీన్ సార్కి, నా సహచార ప్రిన్సిపల్స్కి, నా తోటి ఉండే లెక్చర్స్ అందరికీ, విద్యార్థి తల్లిదండ్రులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.